దిగజారిపోయి పాత చరిత్ర మర్చిపోలేక ఎన్టీ రామారావు గారి బిడ్డల మీద, భువనేశ్వరమ్మ మీద, బ్రాహ్మణి తల్లి కూతురు పాప మీద అసలు మాట్లాడడానికి అసలు నీకు ఎవడిచ్చాడు అర్హత? రోజా, ఎన్టీ రామారావు కుటుంబం అంటేనే మచ్చలేని ఒక మంచి కుటుంబం, అన్నగారి కుటుంబం, ఒక ఆదర్శమైన కుటుంబం. నిజాయితీకి ఒకటే కాదు, వారి సాంప్రదాయాలకి, సమిష్టి కుటుంబాలకి ఒక రోల్ మోడల్ అంటే మా భువనేశ్వరమ్మ. అహంకారం లేని వ్యక్తి ఏనాడు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో చక్కని గృహిణిగా ఉన్నటువంటి మా భువనేశ్వరం మీద రోజా, మా బ్రాహ్మణి ఎన్టీ రామారావు మనవరాలు నిప్పులాంటి బాలయ్యబాబు గారి కూతురు, మా యువ నాయకుడు లోకేష్ గారి సతీమణి మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందని నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడే ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు, అప్పుడు యాక్టర్వే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? ఎప్పలేక కాదు, నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి ఈవేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతుకేమిటి? ఎన్ని బ్లూ ఫిల్మ్ తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్లకు దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు, ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద. రోజా నీ అదృష్టం మోహన్ మంత్రి అయిపోయినావు. నువ్వేమో కనీసం మర్యాద లేకుండా, సాంప్రదాయం లేకుండా అసెంబ్లీలో నీ ఇష్టం వచ్చిన మైక్ ఉందని ఆ పనికి మాలోడు ముఖ్యమంత్రి నేను మద్దతు ఇస్తుంటే, ఒక సాంప్రదాయాలు నీతి నిజాయితీ ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి నేను సపోర్ట్ చేస్తుంటే, ఖబర్దార్ రోజా, నీ బ్లూ ఫిల్మ్ నేను పైకి తీసామనుకుంటే నీ భర్త ఎక్కడ తెలుసు నాకు, ఆత్మహత్య చేసుకుంటాను. నీ కుటుంబమే నాశనం అవుతుంది. ఒక స్త్రీగా, ఒక ఆడపిల్లగా గౌరవిస్తుంటే నీ బతుకులు, నీ జాతకాలు, నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావో నాకు తెలీదా? రాత్రి నువ్వు బద్వేలు ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావో నాకు తెలీదా? అప్పుడు మా పార్టీ దాన్ని కావు. నువ్వు బద్వేలు వచ్చావు మా ఎలక్షన్కి. ఎందుకు వచ్చావు? ఏ ప్యాకేజ్ వచ్చావు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటావు కదా, చెప్పు. నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్కి నువ్వు ప్రచారంకి వచ్చావా లేదా? నేను అక్కడ ఉన్నాను ఇన్ఛార్జ్గా. అప్పుడు ఏ రాజ్యంలో పడుకున్నావు నువ్వు? ఏ గెస్ట్ హౌస్లో నువ్వు కాపురం చేసావు? చెప్పు రోజా. నల్గొండలో మిర్యాలగూడ ప్రచారంకి వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి మా పార్టీగా. నువ్వు మా పార్టీ 2006లో 7లో జాయిన్ అయినావు, నాకు తెలుసు. అంతవరకు ఎందుకు వచ్చావు? ఏ కిరాయికి వచ్చావు? ఎవరితో వచ్చావు? అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు. మరి నోరా నేను పరిశుద్ధ తాటి పెట్టాలి. ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు మా అమ్మ మీద, మా తల్లి మీద. భువనేశ్వరమే కాదు, పురంధేశ్వరం బీజేపీ ఉన్నారు, ఏం చక్కగా మాట్లాడుతుంది. మా పార్టీ కాకపోవచ్చు, ఆ కుటుంబం గౌరవం అది. బాలయ్యబాబు ఎంత సంస్కృతంతో మాట్లాడతాడు, హరికృష్ణ ఎంత చక్కగా మాట్లాడతారు. అలాంటి కుటుంబంలో మా బ్రాహ్మణి తల్లి ఎంత చక్కగా నిన్న మొన్న ఎంత చక్కని గౌరవంతో మాట్లాడుతున్నారు. కనీసం ఆ గౌరవానికైనా సిగ్గులేదు. సినీ రంగంలో వచ్చావు నువ్వు. సినీ రంగంలో వచ్చి వేషాలు వేసి యథోపనలు చేసి సినీ రంగంలో విమర్శిస్తావు నువ్వు. సినీ రంగంలో మౌటులైనటువంటి మహారాజు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావుకి కుటుంబాన్ని మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చాడు? బజార్దాను నువ్వు, రోడ్ల మీద తిరిగి బతికిందా నువ్వు. ఇలా చెప్పాను కదా, ఎన్ని యాక్ట్ చేసావు మాకు తెలుసు. ఆఖరికి బస్ క్లిప్ డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద, తెలియదా మాకు? 10 లేవా? జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు, మాకు తెలదా? జబర్దస్తేనా? ఈ బతుకు ఒక బజార్ బతుకు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు, మంత్రి అయితే నువ్వు బజార్దాన్ని కాకపోతావా నువ్వు? పూలందేవి కూడా ఎంపీ అయినారు, బందిపోటు అని చేత క్షమాపణ చెప్పు రోజా. లేకపోతే నేను నీకు అక్క, ఒక ఆడపిల్లగా నిన్ను నోరులో కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎన్టీ చంద్రబాబు గారి కుటుంబానికి
అన్నగారి కుటుంబానికి తప్పయింది, నోరు జాలనని క్షమాపణ చెప్పకపోతే నీకు ఏ గుణపాఠం చేయాలో 6 మాసాలు రోజా నీ బ్రతికేటో చూపిస్తాను. నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు వేసి నేను చూపిస్తాను. నాకు ఉన్నాయి. గౌరవంతో మాట్లాడాను. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినది కనీసం ముఖ్యమంత్రి సాంప్రదాయం ఉందండి. ఈ దిక్కుమాలి ముఖ్యమంత్రికి రాజశేఖర్ కొడుకు అని చెప్పుకుంటాడు. కంట్రోల్ చేయలేదు చెప్పాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా సాంప్రదాయాలు పాటించాలి కదా. 5 కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్న ఈ అవినీతి పరుడు, ఈ క్రిమినల్ రోజు ఆగు. అదే చంద్రబాబు అయితే మమ్మల్ని సస్పెండ్ చేసిన, మమ్మల్ని పైకి పంపించేసినాం. ఇదే మా ఇంటి అయితే మమ్మల్ని తిట్టం. అది మా పార్టీ మా నాయకుల తరక గౌరవ సాంప్రదాయం. ఆ దిక్కుమాలుడు ఆడు దిగజారుడు ముఖ్యమంత్రిని బట్టి దిగజారిపోయి నీ చేత పేలాపను పెరిస్తే నువ్వు గుడ్లిపికి ఎంతున్నావు. బజార్ దాన్ని నువ్వు తెలుసు నాకు. ఒకసారి చెప్పాను, నువ్వు నీ బజార్ తరగ అంతా కూడా ఏదో అరే మాట్లాడు నా మీద, ఏం పర్లేదు అని చేత 24 hours రోజా క్షమాపణ చెప్పు. ఇప్పుడే ముందుగా పొరపడేందని, లేకపోతే నీ ఫిల్మ్స్ అన్నీ కూడా దాచి ఉంచాం. నీ బతుకంతా బజార్లో పెట్టి భారతదేశంలోనే తెలుగు వాళ్ళని సిగ్గుపడే విధంగా నువ్వు మంటగలిపినటువంటి పరుగు ప్రతిష్ఠ తీసినందుకు నువ్వు సిగ్గుపడే పరిస్థితి, నువ్వు మీ ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. తక్షణమే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం.